వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. నేను మీ ఆనంది. హైదరాబాద్ సంధ్యా థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఫలితంగా రేవతి అనే వివాహిత మరణానికి ఎవరు కారణం? ఈ ప్రశ్నపై ప్రభుత్వానికి పుష్ప 2 హీరోకి మధ్య వివాదం జరగడం, హీరో అల్లు అర్జున్ అరెస్ట్, వెంటనే బెయిల్ రావడం, మళ్ళీ అదో రాజకీయ వివాదం కావడం అందరికీ తెలిసిందే. థియేటర్ యాజమాన్యం వద్దు అంటున్నా హీరో అక్కడికి వెళ్లడం వల్లనే తొక్కిసలాట జరిగిందని సాక్షాత్తు ముఖ్యమంత్రి నిండు సభలో ప్రకటించారు. కానీ అల్లు అర్జున్ మాత్రం ఇది ఒక యాక్సిడెంట్ అని అన్నారు. ఇది సరికొత్త వివాదానికి దారితీస్తే ఈ సంఘటన జరగకుండా నివారించదగినదేనని ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రిక పుష్ప 2 పై రాసిన సంపాదకీయం ఎన్నో ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టింది. జాతీయ నేర రికార్డుల బ్యూరో నివేదిక ప్రకారం 1996 నుంచి 2022 వరకు 3935 తొక్కిసలాట సంఘటనలు జరిగాయట. వీటిలో 3000 మందికి పైగా మరణించారట. స్థానికంగా జరిగే ఉత్సవాలు, రాజకీయ, సినీ, సాంస్కృతిక ర్యాలీలలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడమే ఇలాంటి దుర్ఘటనలకు కారణమని ఆ నివేదిక పేర్కొంది. 2011లో శబరిమలలో 106 మంది, 36 మంది 2013లో అహ్మదాబాద్ కుంభమేళలో ఇలాంటి సంఘటనలలోనే మరణించారు. 2014లో పాట్నా గాంధీ మైదాన్ తొక్కిసలాటలో 30 మంది మరణించారు. సెలబ్రిటీలు, వాళ్ళ అభిమానులు సరైన ప్రణాళిక లేకుండా ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం తొక్కిసలాటకు దారితీస్తున్నాయని బ్యూరో నివేదిక వెల్లడించింది. అల్లు అర్జున్ సడన్ గా రావటం, తొక్కిసలాట, రేవతి మరణం, పెద్దవాళ్లంతా కలిసి 2 కోట్ల పరిహారం చెల్లించడం చకచకా జరిగినా తర్వాత నిందల్ని పోలీసులు మోయవలసి వచ్చింది అని ఆ పత్రిక సంపాదకీయంలో రాసింది. స్టాంపిడ్ వార్త తెలిసిన వెంటనే హీరో, ఆయన సహాయక బృందం వెంటనే స్పందించారా? థియేటర్లో ఎంత జనం పడతారో అందుకు అనుగుణంగా సిద్ధంగా ఉండి తగిన బలగంతో ఉన్నారా? ఇలాంటి ప్రశ్నలు ఆ పత్రిక లేవనెత్తింది.